గ్రూప్ 2 మెయిన్స్ 15 రోజుల్లో సబ్జెక్ట్స్ను పూర్తి చేసే స్ట్రాటజీ. ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్ 2 సాధించే దిశగా అడుగులు వేయించడమే కాదు, ఖచ్చితంగా తీసుకొచ్చే తీరుతుంది. ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, మనం 15 రోజుల్లో సబ్జెక్ట్ స్ట్రాటజీ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది? కొందరు కొన్ని సబ్జెక్టును పూర్తి చేసుకున్నారు, కొందరు మరికొన్ని సబ్జెక్ట్స్ని ప్రారంభించే దశలో ఉన్నారు. రైట్, ఇది ప్రస్తుతం ఉన్న సినారియో. కానీ మనం జనరల్గా కన్నా ఆలోచన చేస్తే బిట్టు ఎక్కడ వస్తుంది, వస్తే ఏ రూపంలో వస్తుంది? ఇది మాలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క టార్గెట్, మీలాంటి ఆస్పిరెంట్స్ పరీక్ష రాసేవారి యొక్క టార్గెట్ కూడా. ఇద్దరి టార్గెట్ సేమ్. కానీ ఆస్పిరెంట్ స్ట్రాటజీ కొన్నిసార్లు ఊహల్లో, కొన్నిసార్లు భ్రమల్లో, కొన్నిసార్లు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటారు. రైట్ మెంటర్, రైట్ ఎక్స్పర్ట్, రైట్ డైరెక్షన్లో, రైట్ పాత్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ డెఫినెట్గా వాస్తవిక ప్రపంచాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు మై వర్డ్స్. కారణం ఎందుకు చెప్తున్నానో తెలుసా? కొందరు దానికి కూడా ఫీల్ అవుతారు. అరే, సార్ చెప్తున్నారు కదా విందామనుకోరు. కానీ దాంట్లో కూడా నెగిటివిటీ ఎక్కువ చూసే అవకాశం ఉంది. కారణం, మీరు ఒకదాన్ని బలంగా నమ్ముతుంటారు కాబట్టి. ఏదైతే మనం బలంగా నమ్ముతామో ఆ బలంగా నమ్మే దాన్ని అవతల వ్యక్తిని వ్యతిరేకిస్తే మీకైనా నాకైనా కోపం వస్తుంది. కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ని డైవర్ట్ చేసేదానికి శతవిధాలా చాలా యూట్యూబ్ ఛానల్లో ట్రై చేస్తుంటే మీరు గమనిస్తుంటారు. అవసరం లేకుండా పోనీ అనవసరమైన అంశాలను చూపిస్తూ ఈ రోజున మనం శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ పెడితే సగానికి సగం ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. ఆ పెయిన్ తోటే మాట్లాడుతున్నా. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని పైన బ్లింక్ అని అవుతుంటుంది. ఎటువంటి ఫీజు లేదు, రాసి చూడండి. మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయండి. హిస్టరీలో PhD, 25 సంవత్సరాల అనుభవం. వీఆర్ హ్యావింగ్ 14 మెంబర్స్ టీమ్. అమాంగ్ 14 మెంబర్స్ 6 మెంబర్స్ హ్యావింగ్ PhD. 2011లోనే 5వ ర్యాంక్, పంచాయతీ సెక్రటరీలో 2nd ర్యాంక్లో, 2006లోనే గ్రూప్ 1లో, 2002 ఇన్ని రకాలైన సక్సెస్ని సాధించిన వ్యక్తిగా చెప్తున్నా. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ దేర్. దేశ చరిత్రలో నాకు రికార్డు ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో 12 గంటలు ఓపెన్ స్పీచ్, 12 గంటలు నిరంతరాయంగా బహిరంగ ఉపన్యాసం ఇచ్చి ప్రజలను మెప్పించిన ఘనత కూడా నాకు ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి యొక్క రికార్డు కూడా మీకు తెలియాలి. ఎందుకంటే పిల్లలంతా గైడెన్స్ ఇచ్చారు. ఇలా చదివేంటి వచ్చేస్తారు. ఎలా వచ్చేస్తారు? ఎలా వస్తుందండి? దానికి ఒక ఐడియా ఉండాలి. రైట్, నౌ కమ్ టు ద పాయింట్. 15 రోజుల్లో స్ట్రాటజీ ఎట్లా, ఏం చేయబోతున్నాం? ఫస్ట్ నేను ఏపీ హిస్టరీ మాట్లాడతాను. 15 రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఒక స్ట్రాటజీని ఫాలో కావడానికి 3 రకాలైనటువంటి మార్గాలను నేను ఎంపిక చేసుకుని అభ్యర్థులకు అందిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది, ఫస్ట్ గమనించండి, గతంలో వచ్చిన బిట్స్ రిపీట్ కావు. పాయింట్ నెంబర్ 1, రిపీట్ కావు. ఎక్కడో సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 అలా రిపీట్ అయితే అవి మన విజయానికి సహకరించవు. బాగా దాహంగా ఉన్న మిట్ట మధ్యాహ్నం మనల్ని ఒక్క అర గ్లాసు నీళ్ళు ఏ రకంగా మన దాహాన్ని తీర్చలేవో, మన సక్సెస్కి కావాల్సినటువంటి మార్కులను అవి ఇవ్వలేవు. దయచేసి గమనించండి. 80 పుస్తకాల మా టీం రెఫరెన్స్గా తీసుకొని 5 సంవత్సరాల కృషి చేసి అద్భుతమైనటువంటి మెటీరియల్ని రూపొందించింది. మీకు ఈవేళ ఆ వీడియోలో సమర్థవంతంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో ఇదే. పూర్వం చూపిస్తే ఏమనుకుంటారో భయపడి తెచ్చేవాళ్ళం. ఎందుకంటే అది ఎందుకో ఒక నెగిటివిటీ ఫామ్ అయిపోయింది. సో కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
మనం ఫస్ట్ ఐడియా తీసుకోవాలి, ఎక్కడ బిట్ వస్తుంది ఎక్కడ రాదని. మీరు అనేకమైనటువంటి మంచి మంచి బిట్లు చదివి ఉంటారు, కానీ అంతకంటే బిట్టు పడే బిట్ ఎక్కడ బిట్ వస్తుంది, దానికి ఒక లాజిక్ ఫాలో అవుతారు పేపర్ సెట్టర్స్. దాంట్లో మీరు అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎప్పుడైనా ఆంధ్రలో బౌద్ధం చదువుతారు కదా, నాగార్జున కొండ కేంద్రంగా అభివృద్ధి చెందిన బౌద్ధ శాఖలు చదివారా? మనం ఎంతసేపు 36 శాఖలు ఉన్నాయి, 18 శాఖలు ఉన్నాయి, 9 శాఖలు ఉన్నాయి, 5 నిలబడ్డాయి, ఇలా ఏదో చదువుతూ ఉంటారు, కానీ ఒక దిశగా మీరు చదివారా అని ఆలోచన చేస్తూ ఉన్నా. చాలా చాలా ఆసక్తికరంగా మనకు చదువుతారు. సో శాతవాహన రాజులో గొప్ప కళాకారుడిగా పేరుగాంచినటువంటి శాతవాహన రాజును ఐడెంటిఫై చేయగలరా? సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మీకు ముందుకెళ్ళడానికి చాలా అవసరం అవుతాయి. కుబ్జా విష్ణువర్ధనుడు అనేటువంటి ఈ కుర్రోడు వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించడని అంటారే, స్థాపించక మునుపు అతను ఏ ప్రాంతానికి గవర్నర్గా చేశాడు? దక్కన్కి చేశాడా, వరంగల్ ప్రాంతానికి చేశాడా, మధిరా ప్రాంతానికి చేశాడా, మానుకోట ప్రాంతానికి చేశాడా? ఇవన్నీ వాళ్ళ చుట్టూ లింక్ అయి ఉన్న ప్రాంతాలు. ఒక వ్యక్తి సబ్జెక్ట్ బిట్టు రాశాడంటే దానికి ఇచ్చే ఆప్షన్స్ని బట్టి వాడికి ఆ సబ్జెక్ట్లో పట్టుందా లేదనేది చెప్పేయచ్చు మిత్రమా. ఎవడైనా ఏదో ఒకటి క్వశ్చన్ తయారు చేయవచ్చు, కానీ ఆప్షన్స్ ఇచ్చే విధానాన్ని బట్టి అతను ఎక్స్పర్ట్ కాదా లేక గాలి జీవమా అని మనం చేయవచ్చు మిత్రులారా. కాబట్టి ఇది చాలా ఆసక్తికరం. మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రేమింగ్ చదువుతుంటారు కదా, భారత రాజ్యాంగాన్ని చదివే సమయంలో ఎప్పుడైనా భారత రాజ్యాంగ సభ 2 రకాలమైనటువంటి విధులను నిర్వర్తించిందని మీ దృష్టికి వచ్చిందా? వస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు, అది శాసనబద్ధ సంస్థగా ఉన్నప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు, దానికి కావలసినటువంటి విధి విధానాలను రచించిన వాడు ఎవరు, దానికి కమిటీకి చైర్మన్ ఎవరు? వాట్స్ యువర్ ఆన్సర్స్ ఇన్ దట్ కేస్ మిత్రమా? చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అందుకే నేను చెప్తూ ఉన్నా, ఇందులో మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. అనేకమైన దరిద్ర వీడియోలు చూసింటారు, ఇది కూడా ఒక దరిద్ర వీడియోని చూడండి, పోనీ వదిలేయండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో అవన్నీ ఈ వీడియోలో ప్రకటిస్తాను, మంచి మంచి అవకాశాలు కల్పిస్తాను. 15 రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్టు. ఆంధ్ర సాంఘిక చరిత్ర నీకు డౌట్ ఉందా? 15 రోజుల్లో పూర్తి చేయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నీకు డౌట్ ఉందా? 12 రోజులలో పూర్తి చేసేటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి సబ్జెక్టు నీకు ఇస్తా. అంతేకాకుండా సో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో వచ్చే మార్పుల్ని నేను చెప్తా. 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంత గట్టి పట్టుగా ఉంది కాబట్టి నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక గణాంకాలను ఎత్తి చూపుతూ బహిరంగంగా మాట్లాడగలిగాను. దట్ ఈస్ మై స్టామినా in the case of AP financial system for last 30 years. ఏ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక శాఖగా పనిచేసిన, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఎవరికి అంత కమాండ్ ఉండదు. ఎవరు ఎప్పుడైనా నన్ను చర్చ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్ర సాంఘిక చరిత్రలో ఇలా అన్నానని తలతోకలేని ప్రశ్నలు తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీకు మంచి చేయడానికి ఉండడం. అట్లాగే మీకు భారత రాజ్యాంగంగా అర్థం కాకపోతే 15 రోజులు పూర్తి చేసేటువంటి, అందుకే హెడ్డింగ్ పెట్టా 15 రోజులు ఈ సబ్జెక్టులు పూర్తి చేసే స్ట్రాటజీ. డివైఓలు కూడా 10 రకాల సబ్జెక్టులు ఉంటే 5 రకాల సబ్జెక్టులు ఎంపిక చేయించి ఫిలిమ్స్కి ఎంపిక చేయించా. ఐఎమ్ నాట్. సో ఈ వీటిలో చాలా ఎక్కువ అయినటువంటి అంశాలు మీరు గమనించండి. ఇది ఊరికే చెప్పడం లేదు మిత్రమా. సో ఇట్లా మీరు ప్రత్యేకంగా చదవాలి. మీరు అనేక రకాలైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ చదివి ఉంటారు కదా. మన సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. నిన్న సివిల్ సర్వీసులు ఇచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, గ్రూప్ 1లో తెలంగాణలో ఇచ్చిన గ్రూప్ 1లో కానీ ఈ యొక్క పుస్తకం సాటిస్ఫై చేస్తుంది. 14 పుస్తకాల నుంచి తీయబడి 15 రోజుల్లో తయారు చేసేటువంటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది 3 రకాలుగా అందుబాటులోకి వస్తుంది మిత్రులారా. 1 చదివే విధంగా తయారు చేయడం, 2 సూపర్ మెంటార్షిప్ ఆర్ నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్సులో ఒక బిట్ ఎక్కడ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ మిషన్స్లో ఎక్కడ బిట్ వస్తుంది, ఎక్కడ రాదని తెలియచెప్పేటువంటి అంశం. అది ఇండియాలో తొలిసారిగా మన మేఘనాలో పెట్టారు. మీరు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే మీకు ఇస్తారు. ఆ నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్సు చూడండి, లేదా సూపర్ మెంటార్షిప్ కోర్స్, దాని పేరు మారుస్తాం. మీకు ఇంకా నేను చెప్తా, కొత్త పేరు చాలా బాగా ఉంటుంది. ఇది చూడండి, సబ్జెక్ట్ ఎక్కడైనా ఏదైనా ఈ దేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక సంస్థలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు అన్ని రకాలైనటువంటి యొక్క కీలక రంగాలను మదించి తరచి ఆలోచన చేసి తయారు చేసిన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాలు.
అదే రకంగా నేను మీకు ముందే చెప్పాను, 25 పుస్తకాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, నాకు ఇష్టమైన గండికోట బొమ్మతో. దట్స్ ఆల్ మై డియర్ జెంటిల్మెన్. సింపుల్గా ఉంటుంది కానీ మార్క్స్ని హంట్ చేసేస్తుంది. అదే రకంగా 14 రకాల పుస్తకాల నుంచి వచ్చి లక్ష్మీకాంత్ పుస్తకంలో లేని అనేక అంశాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది, ఇన్క్లూడింగ్ డిడి బసు, దుర్గాదాస్ బసు. ఇందులో కూడా మీరు 15 రోజుల్లో చదవలేరండి ఏ ఒక్కడైనా. 900 పేజీలు 1000 పేజీలు బుక్కులు కొనడానికి ఇష్టపడతాడని ఆ బుక్కుని తీసి కనీసం పేజీలు తిప్పేసరికి 2 నెలలు అయిపోతుంది. అందులో ఏది మంచో ఏది చెడో తెలియదు. పైగా ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్ అయినటువంటివే మళ్ళీ ఎంచుకుంటున్నారు. ఇండియన్ సొసైటీలో అందరికీ నేను మీకు గుర్తు చేస్తున్నా, ఒక్కడైనా ఎక్కడైనా బిట్ వచ్చిందా? నేను డైరెక్ట్గా 12, ఇండైరెక్ట్గా 4, మొత్తం 16 బిట్లు ఇచ్చినటువంటి ఘనత అది 220 పేజీల్లో. ఎస్ మై డియర్ సో యంగ్స్టర్స్ అండ్ ఆస్పిరెంట్స్. సో నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అయినా రావడానికి, ఊరికే చెప్పడం లేదు. యాప్ డౌన్లోడ్ చేసి మేము పెట్టిన టెస్ట్ చూడండి, 60 పేజీల డెమో పీడిఎఫ్లో చూడండి, తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్, నాకున్నటువంటి అనుభవం, ఎక్కడ బిట్ గెస్ చేస్తారో ఎక్కడ వస్తుందో డెఫినెట్గా నీకు ఉద్యోగానికి అవసరమైన మార్కులన్నీ తెచ్చిస్తాను. 30 రోజులు నాతో ప్రయాణం చేయండి, డెఫినెట్గా గ్రూప్ 2 కొట్టిస్తాం మిత్రులారా. తగినంత పరిశ్రమ చేస్తూనే ఉంటారు. సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. సో మీరు అనేక రకాలైనటువంటి బిట్లలో మనం నేను చూడండి టెస్ట్ తయారు చేసుకున్నవన్నీ ఎంత నీట్గా రాసుకొని దాన్ని మళ్ళీ డిటిపి చేయించి టైప్ చేయించి మీకు యాప్లో అప్లోడ్ చేసి ఇది పెట్టడం. కళింగరాజును నౌకాయుధంలో ఓడించి ఆయన కుమార్తెను కనకరేఖను వివాహమాడినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? మీరు ఇంకా పంచరామాలను నిర్మించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో బాగా పట్టున్నటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? రాజరాజ నరేంద్రుడి యొక్క బిరుదు ఏది? సత్యాశ్రయ కులతిలక అని ఎవరికి బిరుదు ఉన్నది? త్రికూట మలయాధిపతి అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? ఏమిటి నాన్ సెన్స్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇలాంటివి ఒకే ఒక రోజులో చెప్పేయచ్చు. ఏంటుందండి అవన్నీ? అవి బిట్లా? అట్లాంటివే మనం తయారు చేసేదే. ఖచ్చితంగా నీకు అర్థం కావాలా, బిట్టు రావాలనుకుంటే నేను చెప్తా. స్టేట్మెంట్ ఏ, పశ్చిమ చాళుక్య రాజు 2వ పులకేశి ఆంధ్రప్రదేశ్ దండెత్తే నాటికి విష్ణుకుండినల ప్రభావం అంతరించింది. కరెక్టా కాదా? ఊరికే 2వ పులకేశి తీరాంధ్రపైన దండెత్తాడు, అనేకమైనటువంటి ప్రాంతాల్లో జయించాడు. తనకు వర్షక సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడికి తన యొక్క ప్రాంతాల్లో ధారాతత్వం చేశాడనే సొల్లు చదివేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి సొల్లు మనకు రాదని కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. 2వ పులకేశి అధికారానికి ఆంధ్ర ప్రాంత రాజులు గొప్ప ప్రతిఘటన ఇచ్చారు. అంటే ఆంధ్ర అంటే who ruled Andhra region, they were offered highly resistance to Pulakesi II, who was invaded in the region of Andhra. అది మీకు ఇచ్చారా లేదనేది నీకు తెలిసి ఉండాలి. లేకపోతే బిట్రాదు మిత్రులారా, ఇంట్లో కొత్తగా తయారు చేయడం. నీకు వచ్చిన బిట్లే నేను ఇస్తే సుఖం ఏంటి? నీకు ఏదైతే తెలియదో, ఏదైతే పరీక్షలో వస్తుందో అట్లాంటివి అంచనా వేసి నిరంతరం తపనతో తయారు చేస్తున్న వాళ్ళు. సో కాబట్టి 3 కోర్సులు మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఫస్ట్ నేను మీకు చెప్తున్నా ఫస్ట్ మీకు నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ అంటే ఒక టాపిక్లో ఇదిగోండి తూర్పు చాళుక్యుల్లో ఈసారి మనకు మొదటి చాళుక్య భీముడిలో ఈ బిట్లు రాబోతున్నాయి, లేకపోతే సో మనకు గుణగ విద్యార్థులు ఈ బిట్లు రాబోతున్నాయి, మాణికేట నగరాన్ని తగలబెట్టిన తూర్పు చాళుక్య రాజుని అడిగే అవకాశం ఉంది. ఇవి మీకు యాప్లోనే మెంటార్షిప్ కోర్సులో భాగంగా వస్తాయి. అది చదువుకొని అదే టాపిక్ తగ్గట్టుగా వెంటనే టెస్ట్ రాయండి. అప్పుడు మీరు కుమ్మేస్తారు. ఏవి రాయాలో తెలుస్తుంది, ఎక్కడ బిట్ వస్తుందో తెలుస్తుంది, రివిజన్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. మనకు ఒక షార్ట్ నోట్స్ నేనే తయారు చేసి ఇచ్చేస్తున్న దానివల్ల మీకు రివిజన్ ఈజీ అయిపోతుంది, అప్డేట్స్ ఈజీ అయిపోతున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగతంగా నాతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇస్తున్నా. రాష్ట్ర విద్యార్థులకు అందరికీ నైట్ 10 to 11 అందరికీ అవకాశం ఇచ్చా. నేను భోజనం చేసి 10కి మళ్ళీ స్టూడియోకి వచ్చి 11 వరకు ఉంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ కాల్ ఒకసారి 11:30 కూడా అవుతాయి. మీరు కష్టపడే వాళ్ళని గౌరవించండి, పిల్ల నాయనని పక్కన పెట్టండి. అవునా, ఎప్పుడో ఏదో చేశామని చెప్పి ఇప్పుడు ఆకర్షణీయమైన మాటలు కాదు, చేతలు. నన్ను కూడా మీరు కాదు, చేతలు పరిశీలించి మీరు జాయిన్ అవ్వండి దేంట్లోనైనా సరే. సో మీకు ఇండివిజువల్గా ఏ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయో ఒక్కసారి బోర్డు పైన వాచ్ చేయండి మిత్రులారా చూడండి. సో అవైలబుల్ కోర్సెస్లో టోటల్ కోర్స్
ఎవరైనా సరే ఇప్పటి వరకు సరైన విధంగా చదవలేమనే వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్లో చేరి ఆ వీడియోలన్నీ వింటూ తలనొప్పి తెచ్చుకునే వాళ్ళు వేల పేజీల పుస్తకాలు కొని అది బుర్రకెక్కక బిట్టు రాదని తెలిసినా ఇంక అదే చదువుతూ ఉండేటువంటి వారు ఇలాంటి వారంతా టోటల్ కోర్సులకి రండి. డెఫినెట్గా నా శ్రమ ఎంతైనా సరే ప్రాణం పెట్టి మిమ్మల్ని పోస్ట్ కొట్టించడానికి గట్టి ప్రయత్నం చేస్తా. నా సిన్సియారిటీని హార్డ్ వర్క్ని నేను చేసిన వీడియోస్లో, తయారు చేసిన మెటీరియల్లో, ఇచ్చిన టెస్ట్ సిరీస్లో ఎక్కడైనా గమనించవచ్చు. ఇక సింగిల్ సబ్జెక్ట్స్లో ఏపీ హిస్టరీ అందుబాటులో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ. ఇందులో ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ మెంటార్షిప్ ఇండియాలో ఎక్కడా లేదు మిత్రులారా. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అయిన వెంటనే ఆ కోర్స్కి పర్మిషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి చూడండి. అంతేకాకుండా ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ పెట్టాం, ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా రాయండి. మా యొక్క శ్రమను ఆ 25 పుస్తకాల నుంచి నేను ఏదైతే మాట చెప్తుంటానో అది ఎట్లా ఉందో క్వశ్చన్ పేపర్ చూడండి. చుక్కలు అంటే అది ఎంత సబ్జెక్ట్లోనే ఉంటూ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, గాలి జీవాల్లాగా కాకుండా. రెండో విశేషాన్ని మీరు గమనించండి. ఖచ్చితంగా ఓన్లీ 30 days ఇస్తే డెఫినెట్గా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తా. ఇది నా యొక్క అనుకోండి. ఎంతో రకాల ప్రయత్నం చేశాను, ఇది ఊరికే చెప్పడం లేదు, మీరు గమనించే ఉంటారు. అండ్ వన్ మోర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్ అన్నమాట. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ యొక్క స్టెమ్ అనేటువంటి ప్రోగ్రాంలో మహిళలు ఎంతమంది R&D డిపార్ట్మెంట్లో లీడ్ చేస్తున్నారు, ఎంతమంది ఇస్రోలో ఉన్నారు, ఎంతమంది DRDOలో ఉన్నారు. మనకు యొక్క అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి సాంకేతిక ప్రక్రియలో, టెక్నాలజీలో వారి యొక్క పాత్ర, ఇట్లా అనేక కోణాల్లో, అనేక అంశాల్లో అప్ టు డేట్గా ఈ పుస్తకాల్లో మీకున్న ఇందాక చూపించాను మిత్రులారా. సో ఇంకా ఆన్లైన్లో క్లాసులు వింటూ కూర్చోవద్దు, ఇంటి దగ్గర కూర్చోండి. 1 నెల హాస్టల్ ఫీజు పక్కన పెట్టండి, గట్టిగా కూర్చోండి, చదువుకోండి. మంచిగా ఇంటి ఫుడ్ కూర్చొని చదువుకోండి. లేదా ఇంట్లో మీకు ఏదైనా శ్రమ ఉందనిపిస్తే ఒక రూమ్ తీసుకొని చదువుకోండి. దయచేసి 10 మంది, 5 మంది, 2, 3 వద్దు. సింగిల్ కూర్చొని పోరాడాలా, ఫలితం అప్పుడే మీకు వస్తుంది. ఎవరికి కూడా నువ్వు బానిసగా ఉండద్దు. మార్కుల వేటగాడిగా మారిపో. ఆ వేట ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ మీకు ఒక టాపిక్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర పూర్వయుగంలో 24 బిట్ ఎక్కడ వస్తుంది, ఏ ఏరియాస్లో చదవాలి? నవీన శిలాయుగం బిట్ వస్తుందా, మధ్య శిలాయుగం వస్తుందా, ప్రాచీన శిలాయుగం వస్తే ఎక్కడెక్కడ దాని అంచనా, కనీసం అంచనా ఏది మనము చదువుకోకుండా గుడ్డిగా వెళ్ళడం కంటే ఒక అంచనాతో వెళ్ళడం ఎప్పుడు సక్సెస్ అవుతుంది కదా, అది మెయిన్ నేర్పిస్తా. అవన్నీ చదివిన తర్వాత అదే టాపిక్లో మళ్ళీ టెస్ట్ సిరీస్లోకి వచ్చి టెస్ట్ రాయండి. అర్థమైందా? అంటే మీకు ఒకవైపు ఏదో మెంటార్షిప్ అంటే షెడ్యూల్ ఒక రోజు ఇచ్చి ఆ డేట్ ఇచ్చి ఆ డేట్ పెట్టడం, అది చిన్నపిల్లలు కూడా చేస్తారు కదా. 5వ తారీఖు సో లేదా 21వ తారీఖు శాతవాహనంలో టెస్ట్. ఏంటి చదవాలి, ఎక్కడ బిట్ వస్తుంది, లాస్ట్ టైం ఎక్కడ వచ్చింది, ఇంకెక్కడెక్కడ చదవాలి, ఇట్లాంటివన్నీ నేర్పించేదే నేను ఇందాక చెప్పినటువంటి ముఖ్యమైన బిట్లని. మిత్రులారా, మరొకటి కూడా నేను మీకు నేర్పిస్తాను. అంతేకాకుండా అప్ టు డేట్ ఎక్కడ వస్తున్నటువంటి డైనమిక్ కరెంట్ అఫైర్స్ని ఎక్కడ ఇన్క్లూడ్ చేసుకోవాలా, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ని ఇది ఎలా చదవాలా, అప్పుడు మీరు సక్సెస్ అవుతారని ఇట్లా ఇండియన్ ఎకానమీలో ఎప్పటికప్పుడు తయారవుతాను. ఇది మళ్ళీ రీసెంట్గా తయారైంది, ఇట్లా ఎప్పటికప్పుడు తయారవుతాను. ఇట్లా ఇంత నీట్గా మీరు ఏదైనా చూడండి. ఎవరైనా పుస్తకాలు తయారు చేసింటే ఆ పుస్తకాలను మనము చెప్పినా లేదా చేసినటువంటి ఆ మెటీరియల్ పక్కన పెట్టుకొని చూడండి. సోది లేకుండా సూటిగా స్పష్టంగా బిట్టి ఎట్లా తెప్పించారో మనం రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా మిత్రులారా? ఏది నువ్వు గ్యాదర్ చేసుకోకర్లే, ఏది నువ్వు తయారు చేసుకోకర్లేదు. అలా చదువుతుంటే హాయిగా మైండ్కి వెళ్ళిపోతుంది, అలా గుర్తుండిపోతుంది కూడా. అది రాసే స్కిల్ ఆ బిట్టు పడుతుంది కూడా. రైట్ మిత్రులారా, అందుకని నేను మీకు చెప్పడం చూడండి, ఎంత నీట్గా అన్ని తయారు చేసుకొని మీకు తయారు చేయడం అనేది గమనించాము. మీకు ఒక మాట చెప్తా చూడండి, మనకి ఇందులో కానీ చదువుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సి వస్తుంది. ఇందులో మౌర్య సామ్రాజ్య పతనానంతరం స్వతంత్రుడైన సోమకుడి గురించి ప్రస్తావిస్తున్న శాస్త్రం. సోమకుడు ఎవరు ఐడియా ఉంది కదా? అది గుంటుపల్లి శాస్త్రమా, వేల్పూరి శాస్త్రమా, వడ్డమాను శాస్త్రమా, బట్టిప్రోలో శాస్త్రం. చాలా చాలా ఆసక్తికరంగా మనం చదవాల్సి.
అలాగే ఏబిసిడి స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఎట్లా? ఇది ఒక లైవ్ అనమాట. 25 సంవత్సరాల మిత్రులారా, రెండో వ్యాపకం లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేయను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయను, ఫైనాన్స్ చేయను, ఇంక సరదాగా చెప్పాలంటే గాలి జీవంలో తిరగను. కేవలం ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 పైన ఫోకస్ అంతా ఉంటుంది. అవునా? ఐఎమ్ హ్యావింగ్ డాక్టరేట్ డిగ్రీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. ఎస్. అంతేకాకుండా ఎకనామిక్స్ని ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలో గ్రాడ్యుయేట్స్లో పూర్తి చేయడం లేదు. అనేక రకాలైనటువంటి సబ్జెక్టులో పట్టు. అందుకే మీకు ఇంత టీం. ఓకేనా? సో కాబట్టి సింగిల్ కోర్స్ కావాలనుకున్నా లేదా పూర్తి కోర్స్ కావాలనుకున్న 30 days, సింగిల్ కోర్స్ అయితే 15 daysలోనే మీరు తయారవుతారు. సో ఏది ఇంకా హోపే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నాతో మాట్లాడండి. నేను హోప్ ఇస్తాను, నమ్మకం ఇస్తాను. నమ్మకం ఇచ్చినట్టుగా మీకు అన్ని వనరులు సమకూరుస్తాను. డెఫినెట్గా నిన్ను విజేతగా నిలపడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దేవుడి దయ. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపండి. సో డౌన్లోడ్ శ్రీమేనా థింక్ ట్యాంక్. ఆ ఏపీ హిస్టరీ టెస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పటికే సిలబస్ను పూర్తి చేసేసి పిండేసిన వాళ్ళు, 4 సార్లు రివిజన్ చేసిన వాళ్ళు, 5 సార్లు రివిజన్ చేసేసిన వాళ్ళు, కొత్తగా మొదలు పెట్టిన వాళ్ళకి ఎక్కడ తప్పు చేయకూడదో తెలుస్తుంది. ఆల్రెడీ పిండేసిన వాళ్ళకి ఎంత పిండామో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.